విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతులు. ఏమిటి విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతులు అంటే చేస్తూ నేర్చుకోవడం లేదా ఆచరణ ద్వారా నేర్చుకోవడం. చేస్తూ నేర్చుకోవడం లేదా ఆచరణ ద్వారా నేర్చుకోవడం అనే మనోవైజ్ఞానిక శాస్త్ర సూత్రాల ఆధారంగా విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు ఏర్పడ్డాయి. సూత్రాల ఆధారంగా విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతులు ఏర్పడ్డాయి. అయితే ఇక్కడ అభ్యసన ప్రక్రియలో విద్యార్థి కేంద్రంగా ముఖ్య పాత్ర వహిస్తాడు. విద్యార్థి కేంద్రంగా ముఖ్య పాత్ర వహిస్తారు. ఉపాధ్యాయుడు పాఠ్యాంశం తగిన ఏర్పాట్లు చేయిస్తాడు. ఉపాధ్యాయుడు ఏం చేస్తాడు? ఇక్కడ పాఠ్యాంశానికి తగిన ఏర్పాట్లు అందిస్తాడు. విద్యార్థులు ఈ ప్రయోగశాల కృత్యాలలో ఆసక్తితో పాల్గొంటారు. అనుకున్న అభ్యాస నైపుణ్యాలు పొందుతారు. విద్యార్థుల స్థాయి, ఆసక్తులు, అభిరుచులు మొదలైనవి ఉపాధ్యాయుడు గమనించి తగిన కృత్యాలు ఏర్పాటు చేయగలరు. విద్యార్థులు శాస్త్రీయ ప్రక్రియల్లో పాల్గొని ప్రయోగాలు చేయడం, పరికల్పన చేయడం, పరీక్షించడం వంటి పనులు చేస్తూ శాస్త్రజ్ఞుల్లాగా ప్రవర్తిస్తారు. ప్రధానంగా ఇక్కడ ఏంటంటే శాస్త్రజ్ఞుల్లాగా ప్రవర్తిస్తారు. 1986 జాతీయ విద్యా విధానం 1986 జాతీయ విద్యా విధానం కూడా ఈ విద్యార్థి కేంద్రీకృత పద్ధతులనే ప్రోత్సహించింది. దీనిలో ఉపాధ్యాయుడు మార్గదర్శి లేదా సహాయకుడిగా ఉండాలని సూచించారు. సహాయకుడిగా ఉండాలని సూచించారు. ఈ పద్ధతుల్లో జ్ఞాపకానికి కాకుండా సామర్థ్యాల అభివృద్ధికి ప్రాముఖ్యం ఇస్తారు. ఇందులో ప్రధానంగా మనం చూస్తే మొట్టమొదటి హ్యూరిస్టిక్ పద్ధతి చూద్దాం. ఏంటది? హ్యూరిస్టిక్ పద్ధతి. దీన్ని మనం ఏమంటామంటే అన్వేషణ పద్ధతి. ఏమిటి అన్వేషణ పద్ధతి అంటే, హ్యూరిస్టిక్ అనే పదం యూరెస్కో అనే గ్రీక్ పదంలో వచ్చింది. హ్యూరిస్కో అనే దీన్ని ఇంగ్లీష్లో చూస్తే HURASCO. హ్యూరిస్కో అనే గ్రీక్ పదం. ఇది గ్రీక్ పదం నుండి వచ్చింది. అదే హ్యూరిస్కో అంటే అర్థం ఏంటంటే కనిపెట్టు. లేదా పరిశోధన చేయు అని అర్థం. ఈ పద్ధతి మరో పేరేంటి? అన్వేషణ పద్ధతి. 18వ శతాబ్దం చివరిలో లండన్లో పనిచేస్తున్న H.E. ఆర్మ్స్ట్రాంగ్
ఆర్మ్స్ట్రాంగ్ ఈ పద్ధతిని మొదటగా బోధనలో ప్రవేశపెట్టాడు. విజ్ఞాన శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? పరిశోధన పరిశీలనల ద్వారా శాస్త్రీయ విజ్ఞానాన్ని, నైపుణ్యాన్ని సంపాదించడం. ఇది ప్రధానమైన ఉద్దేశం. అయితే నిర్వచనం హెచ్.ఈ. ఆర్మ్స్ట్రాంగ్ ప్రకారం ఏం చెప్పాడంటే ఈయన, విద్యార్థులు శాస్త్రీయ విషయాలను ఇతరుల నుంచి కాకుండా పరిశోధనల ద్వారా తమకు తామే తెలుసుకునే పద్ధతి ఏంటిది? హ్యూరిస్టిక్ పద్ధతి. మామూలుగా పాఠశాలలో వాడే బోధన పద్ధతులకు బదులుగా స్వయంగా ప్రయోగాలు, పరిశీలన చేయడం ద్వారా శాస్త్రజ్ఞానాన్ని సంపాదించుకోవాలని, మంచి అలవాట్లను కలిగి ఉండాలని నేర్పేదే హ్యూరిస్టిక్ పద్ధతి. అయితే ఇక్కడ FW వెస్ట్వే, ఎవరైనా FW వెస్ట్వే చెప్పినట్లు నేర్చుకునే పద్ధతుల్లో అభ్యాసం తీర్చిదిద్దడమే ఈ విధానం యొక్క ప్రధాన లక్ష్యం. అభ్యాసకుని తీర్చిదిద్దడమే ఈ విధానం యొక్క ప్రధాన లక్ష్యం. శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఇవ్వడమే హ్యూరిస్టిక్ పద్ధతి లక్ష్యం. శాస్త్రీయ పద్ధతుల్లో శిక్షణ ఇవ్వడమే హ్యూరిస్టిక్ యొక్క లక్ష్యం. జ్ఞానార్జన రెండవ లక్ష్యం. మొదటి లక్ష్యం ఏంటంటే శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఇవ్వడం. రెండో లక్ష్యం ఏంటంటే జ్ఞానార్జన. ఈ పద్ధతిలో విషయానికంటే శాస్త్ర ప్రక్రియ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. శాస్త్రీయ ప్రక్రియలకు మాత్రమే ఇవ్వబడుతుంది. విద్యార్థులకు శ్రమపడే అలవాటు, పరిశీలన శక్తి, ఆలోచన శక్తి, ఖచ్చితంగా మాట్లాడే అలవాటు, మంచి ప్రవర్తన అలవాటుతాయని ఆర్మ్స్ట్రాంగ్ యొక్క అభిప్రాయం. అయితే ఇందులో సోపానాలు ఏంటి? సమస్య ప్రతిపాదన. ఏమిటిది? సమస్య ప్రతిపాదన అంటే పరిశోధనలు చేయదగిన సమస్యలు విద్యార్థులకు ఇవ్వడం. పరిశోధనలు చేయగలిగిన సమస్యలు విద్యార్థులకు ఇవ్వడం. ఇదేంటిది? అవసరమైతే చర్చించడం. ఇది సమస్య యొక్క ప్రతిపాదన. రెండోది వచ్చి పరిశీలన, ఉపాధ్యాయుడి సహకారం, మార్గదర్శకత్వం. ఇదేంటంటే విద్యార్థులు ఎన్నుకున్న సమస్యకు సంబంధించి
సంబంధించి సమాచారం సేకరిస్తారు. ఉపాధ్యాయుడు సమస్యకు పరిశోధన సంబంధించి తగిన సూచనలు చేస్తాడు. ఉపాధ్యాయుడు ఆ సమస్యకు పరిశోధన సంబంధించిన తగిన సూచనలు కలిగిన కాగితాన్ని ప్రతి విద్యార్థికి ఇస్తాడు. ఉపాధ్యాయుడి ద్వారా అవసరమైన సలహాలను విద్యార్థులు పొందగలరు. సమస్యను సాధించడానికి ప్రయత్నం చేసి సాధించగలరు. ఉపాధ్యాయుడు విద్యార్థుల చేతనే కృత్యాలు చేయించాలి. ఉపాధ్యాయుడు విద్యార్థుల చేతనే కృత్యాలను చేయించాలి. అవసరమైన సహాయం అందించాలి. విద్యార్థులు కలిగే సందేహాలు, ప్రశ్నలకు ఉపాధ్యాయుడు చర్చించి జవాబులు ఇవ్వాలి. తర్వాత ఏంటంటే పరికల్పనలు చేయడం. ఇది మూడోది. ఇది 1, ఇది 2, ఇది 3. పరికల్పన చేయడం అంటే ఏంటి? విద్యార్థులు పరికల్పన ప్రతిపాదనకు ప్రయత్నిస్తారు. తర్వాత పరికల్పన నిరూపణ. పరికల్పనను పరీక్ష చేయడం కోసం ప్రయోగాలను సిద్ధం చేస్తారు. ఇది. తర్వాత 5వది వాస్తవాల సామాన్యీకరణ. 5దండి వాస్తవాల సామాన్యీకరణ. ప్రయోగాల్లోని పరిశీలన ద్వారా సామాన్యీకరణలను, సిద్ధాంతాలను రూపొందిస్తారు. ప్రయోగాలలోని పరిశీలన ద్వారా సామాన్యీకరణలు, సిద్ధాంతాలు రూపొందిస్తారు. ఈ విధంగా ఏంటంటే సమస్యను గుర్తించడం, నిర్వహించడం, ప్రయోగాలు సిద్ధం చేసుకోవడం, వ్యాఖ్యానించడం, సామాన్యీకరణలను రూపొందించడం ఈ పద్ధతిలో ముఖ్య సోపానాలు. ఏం చేస్తారు వీళ్ళు? సమస్యను ప్రతిపాదన చేయాలి, పరిశీలన చేయాలి, నిర్వహించడం, తర్వాత ప్రయోగాలు సిద్ధం చేసుకోవాలి, వ్యాఖ్యానం చేయాలి, సామాన్యీకరణలను రూపొందించాలి. అయితే హ్యూరిస్టిక్ పద్ధతిలో బోధన ఉదాహరణ చూద్దాం. హ్యూరిస్టిక్ పద్ధతిలో బోధన ఉదాహరణ ఏంటంటే లీటర్ పరిమాణం గల 2 పెయింట్ డబ్బాలు తీసుకోవాలి. లీటరు పరిమాణం గల 2 పెయింట్ డబ్బాలు తీసుకోవాలి. ఎక్స్ అనే డబ్బాకి నల్లని పెయింట్, వై అనే డబ్బాకి తెల్లని పెయింట్ వేయాలి. ఎక్స్ అనే డబ్బాకి నల్లని పెయింట్, వై అనే డబ్బాకి తెల్లని పెయింట్ వేయాలి. XY డబ్బాల్లో సుమారు సగం వరకు నీరు పోయాలి. XY డబ్బాల్లో సగం వరకు నీటిని పోయాలి. అంటే 400 to 500 ml. వాటిని కొద్ది దూరంలో ఎండలో ఉంచాలి. 2 డబ్బాల నీటి యొక్క మొదటి ఉష్ణోగ్రత కొలవాలి.
నీటి యొక్క మొదటి ఉష్ణోగ్రత కొలవాలి. అంటే ఎగ్జాంపుల్ 27 డిగ్రీల సెంటీగ్రేడ్ మొదటి ఉష్ణోగ్రత, రెండింటిలో ఒకటే ఉందనుకుంటే, నెక్స్ట్ ఏంటంటే 30 నిమిషాల తర్వాత డబ్బాల్లో నీటి ఉష్ణోగ్రత కొలిస్తే నల్లని పెయింట్ వేసిన డబ్బాల్లో నీటి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. నీటి ఉష్ణోగ్రత కొలిస్తే ఎందులో ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటుందంటే నల్లని పెయింట్ వేసిన డబ్బాల్లో ఉష్ణోగ్రత ఎక్కువ, తెల్లని పెయింట్ వేసిన డబ్బాలో ఉష్ణోగ్రత తక్కువ. అంటే సపోజ్ ఇది 50 డిగ్రీ సెంటీగ్రేడ్ అనుకోండి, ఇది 40 డిగ్రీ సెంటీగ్రేడ్ అనుకోండి. అయితే ఇప్పుడు కారణం ఏంటి? నిజానికి 2 డబ్బాల్లో నీటి ఉష్ణోగ్రత సమంగా ఉండాలి, కానీ ఎక్స్ డబ్బాలోని నీటి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న కారణం ఏంటంటే నల్లని రంగు. పై డబ్బా తెలుపు రంగు, పై డబ్బా కారణం ఏంటి? తెల్లని రంగు. అయితే ఇక్కడ సాధారణీకరణం ఏంటి? నల్లటి వస్తువులు వేడిని ఎక్కువ గ్రహిస్తాయి. నల్లని వస్తువులు వేడిని ఎక్కువ గ్రహిస్తాయి అని సాధారణంగా చేస్తారు. ఆ జ్ఞానం నిత్య జీవితంలో వినియోగించుకుంటారు. వేసవిలో ముదురు రంగులో నల్లటి దుస్తులు ధరించరాదని తెలుసుకుంటారు. శీతాకాలంలో ముదురు రంగు దుస్తులు ధరించాలని, అందువల్ల వెచ్చగా ఉంటుందని తెలుసుకుంటారు. దీనివల్ల నిత్య జీవితంలో వినియోగించడానికి అవకాశం కలుగుతుంది. అంటే వేసవిలో ముదురు రంగు నల్లటి దుస్తులు ధరించకూడదని, శీతాకాలంలో ముదురు రంగు దుస్తులు ధరించాలని, అందువల్ల వెచ్చగా ఉంటుందని తెలుసుకుంటారు. వేసవి కాలంలో ఇల్లు చల్లగా ఉండాలంటే ఏం చేయాలి? పైకప్పుకు తెల్లని పెయింట్ వేయాలనే జ్ఞానం కలుగుతుంది. పైకప్పుకు తెల్లని పెయింట్ వేయాలనే జ్ఞానం కలుగుతుంది. అయితే ఇందులో ఉపాధ్యాయుడి పాత్ర ఏంటి? ఉపాధ్యాయుడి పాత్ర ఏమిటి? ఉపాధ్యాయుడి పాత్ర, ఉపాధ్యాయుడికి బోధన చేసే సబ్జెక్టులో మంచి జ్ఞానం ఉండాలి. బోధన చేసే సబ్జెక్టులో మంచి జ్ఞానం ఉండాలి. సమస్యల సాధనకు విషయాలు ఎక్కడ లభిస్తాయో, ఏ పుస్తకాలు చదవాలో సూచనలు ఇవ్వగలిగే సత్తా ఉండాలి. సూచనలు ఇవ్వగలిగే సత్తా ఉండాలి. ఉపాధ్యాయుడికి బాగా చదివే అలవాటు ఉండాలి. బాగా చదివే అలవాటు ఉండి తీరాలి. రెండోదండి, ఉపాధ్యాయుడికి వైజ్ఞానిక పద్ధతిలో సమస్య అన్వేషణ, ఆవిష్కరణ విధానంలో తగిన అనుభవం ఉండాలి. ఉపాధ్యాయుడికి వైజ్ఞానిక పద్ధతిలో సమస్య అన్వేషణ, ఆవిష్కరణ విధానంలో తగిన అనుభవం ఉండాలి. పరిశోధనలపై ఆసక్తి, ఉత్సాహం ఉండాలి. పరిశోధనలపై ఆసక్తి, ఉత్సాహం ఉండాలి. తర్వాత విద్యార్థులను ప్రశ్నలు వేస్తూ తిరిగి విద్యార్థులు ప్రశ్నలు వేసేటట్టుగా, తిరిగి విద్యార్థులు
ప్రశ్నలు వేసేటట్టుగా ఉత్సాహపరచాలి ఉపాధ్యాయుడు. ఉత్సాహపరచాలి. తర్వాత ఏంటంటే ఉపాధ్యాయుడు విద్యార్థులకు స్నేహితుడిగా, మార్గదర్శిగా, తత్వవేత్తగా ఉండాలి. ఉపాధ్యాయుడు విద్యార్థులు తగిన సూచనలు ఇస్తే ఎప్పటికప్పుడు ప్రోత్సాహం ఇవ్వాలి. తరగతి గది, ప్రయోగశాలలో స్వేచ్ఛాయుత వాతావరణం ఉండడానికి ఉపాధ్యాయుడు ప్రయత్నం చేయాలి. స్వేచ్ఛాయుత వాతావరణం ఉండడానికి ఉపాధ్యాయుడు ప్రయత్నం చేయాలి. విద్యార్థుల వయస్సు, సామర్థ్యం, ఆసక్తులు, అభిరుచులు, తగిన సమస్యలు నిర్ణయించాలి. విద్యార్థుల యొక్క ఆసక్తులు, వయస్సు, సామర్థ్యం, అభిరుచులకు తగిన సమస్యలు నిర్ణయించాలి. విద్యార్థుల వయస్సు, సామర్థ్యం, ఆసక్తులు, అభిరుచులకు తగిన సమస్యలు నిర్ణయించాలి. ఉపాధ్యాయుడు విద్యార్థులు చేసే పనిని జాగ్రత్తగా పర్యవేక్షించాలి. ఉపాధ్యాయుడు విద్యార్థులు చేసే పని ఏం చేయాలి? జాగ్రత్తగా పర్యవేక్షించాలి. ఎటువంటి ప్రమాదాలు, పొరపాట్లు జరగకుండా చూడాలన్నమాట. తర్వాత ఉపాధ్యాయుడు రమారమి నడిచే విజ్ఞాన సర్వస్వంలాగా ఉండాలి. చూడండి, నడిచే విజ్ఞాన సర్వస్వం లాగా ఉండాలి. ఎప్పుడు ఎవరు ఏమడిగినా నిరుత్సాహపడకుండా తన జ్ఞానాన్ని విద్యార్థులతో పంచుకుంటూ ఉండాలి. అంటే తెలియదు అన్న మాట రాకూడదన్నమాట. తన జ్ఞానాన్ని పెంచుకుంటూనే ఉండాలి. అందుకే ఫస్ట్ చెప్పుకున్నాం, నిరంతరం బాగా చదివే అలవాటు ఉండాలి. అయితే దీనివల్ల ప్రయోజనాలు ఏంటి? దీనివల్ల ప్రయోజనం ఏంటి? ఇది విద్యార్థి కేంద్రీకృత పద్ధతి. ఇదేంటిది? విద్యార్థి కేంద్రీకృత పద్ధతి. తర్వాత దీనిలో విద్యార్థులకు వారి ఆలోచనలకు ప్రాధాన్యం ఉంది. ఒక విద్యార్థిని ఒక యూనిట్గానే పరిగణిస్తారు. ఒక విద్యార్థిని ఒక యూనిట్గా పరిగణిస్తారు. విద్యార్థులు శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఇవ్వబడుతుంది. విద్యార్థులకు శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఇవ్వబడుతుంది. శాస్త్రీయ ప్రక్రియలు అలవాటు అవుతాయి. శాస్త్రీయ వైఖరులు, ఆలోచన శక్తి, సృజనాత్మకత, ఆలోచన శక్తి, సృజనాత్మకత, ప్రయోగ నైపుణ్యాలు అలవాటు అవుతాయి. విద్యార్థులు ప్రత్యక్ష అనుభవాల ద్వారా జ్ఞానాన్ని నేర్చుకుంటారు. ప్రత్యక్ష అనుభవాల ద్వారా జ్ఞానాన్ని పొందుతారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, తానే స్వయంగా కనుగొనాలని తృప్తి. తానే స్వయంగా కనుగొన్నాననే తృప్తి, ఆనందం కలుగుతాయి. విద్యార్థి సంపాదన జ్ఞానం వారిలో స్థిరంగా ఉంటుంది. స్థిరం. అదే దీని పరిమితులు ఉన్నాయి. ఏమిటి పరిమితులు అంటే, ఇప్పుడు ఉపాధ్యాయుడికి
ఉపాధ్యాయుడికి పరిజ్ఞానము, పరిశోధన, సమస్యలపై సృజనాత్మకంగా ఆలోచించే సామర్థ్యం కలిగి ఉండాలి. తర్వాత అన్వేషణ మధ్యలో రాసిన పాఠ్య పుస్తకాలు అందుబాటులో ఉండాలి. అన్వేషణ పద్ధతులు రాసిన పాఠ్య పుస్తకాలు అందుబాటులో ఉండాలి. ఇవి పరిమితులు ఇవి. తర్వాత ఏంటంటే విద్యార్థులందరూ ప్రయోగాలు చేయడానికి తగిన వనరులు కలిగిన ప్రయోగశాలలు, మిగిలిన వనరులు, మంచి గ్రంథాలయం అందుబాటులో ఉండాలి. ప్రయోగశాలలు ఉండాలి, మంచి గ్రంథాలయాలు ఉండాలి, మిగిలిన వనరులు కలిగి ఉండాలి. తర్వాత శాస్త్రవేత్తలకు ఉండే సహజమైన అంతర్గత మానసిక శక్తులు, ఆసక్తి, ఓపిక, పట్టుదల విద్యార్థులందరిలో ఉండవు. విద్యార్థులందరిలో ఏమి ఉండాలి? ఏమని? సహజమైన అంతర్గత శక్తి, మానసిక సామర్థ్యాలు, ఆసక్తి, ఓపిక, పట్టుదల, విశ్వాసం విద్యార్థులందరిలో ఉండవు. ఎందుకంటే అందరూ శాస్త్రవేత్తలు కాలేరు. వ్యక్తిగత సామర్థ్యాల్లో తేడా ఉంటుంది. విజ్ఞాన శాస్త్ర చరిత్రలో ఆర్కిమెడిస్ ఒకే న్యూటన్, తర్వాత ఒకే ఎడిషన్, వారిలాగా సామర్థ్యాలు విద్యార్థుల్లో ఊహించడం అత్యాశే అవుతుంది. ఊహించడం ఏమవుతుంది? మన యొక్క అత్యాశ అవుతుంది. పాఠ్య ప్రణాళికలను సకాలంలో పూర్తి చేయడం కష్టం. అధిక వ్యయం, కాలయాపన. శాస్త్రజ్ఞులు ఎంతో కాలం క్రితం శ్రమించి కొనుక్కున్న విషయాలను, తెలిసిన విషయాలను మరలా తెలుసుకోవడం అసలైన పరిశోధన కాదు. అంటే శాస్త్రవేత్తలు ఆల్రెడీ తెలుసుకున్నవే, తెలిసిన విషయాలను మరలా తెలుసుకోవడం అదే సరైన పరిశోధన అనిపించుకోదు. ఆల్రెడీ తెలుసుకున్నవే మళ్ళీ తెలుసుకోవడం అన్నమాట. ఇక్కడ తెలుసుకున్నవే మళ్ళీ తెలుసుకోవడం అంటే అసలైన పరిశోధన కాదు. ప్రాథమిక తరగతుల్లో ఈ పద్ధతి అమలుపరచలేము. అయితే కొన్ని పాఠ్యాంశాలు ఇందులో బోధించవచ్చు. అవేంటని ఒకసారి చూద్దాం. అయితే కొన్ని పాఠాలు మనం ఇందులో బోధించవచ్చు. కొన్ని పాఠాలు అవి ఏంటని చూద్దాం. ఇనుము తుప్పుపట్టడం కారణాలు. ఇనుము తుప్పుపట్టడం కారణాలు, నివారించే మార్గాలు. తర్వాత వచ్చి వస్తువు నీడల పొడవుల్లో మార్పులు. వస్తువు నీడల పొడవులలో మార్పులు అంటే ఉదయం నుండి సాయంత్రం వరకు. స్థితిశక్తి, గతిశక్తికి సంబంధించిన సమస్యలు. స్థితిశక్తి, గతిశక్తికి సంబంధించిన సమస్యలు. తర్వాత గాలి యొక్క ఆయతన సంఘటనను నిరూపణ చేయడం. గాలి యొక్క ఆయతన సంఘటనను నిరూపణ చేయడం.
అంటే వాల్యూమెట్రిక్ కాంపోజిషన్ ఆఫ్ ఎయిర్. తర్వాత పారదర్శక అపారదర్శక పదార్థాలు గ్రహించే పారదర్శక అపారదర్శక పదార్థాలు గ్రహించే ఉష్ణరాశులు పోల్చడం. పదార్థాలు గ్రహించే ఉష్ణరాశులు పోల్చడం. ఇలా కొన్ని అంశాలని చెప్పవచ్చు.